సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. సీతారామచరితమపి రమ్యం మధుర మధుర శుభ శ్రవణానందం ఇహ పర సుఖములకిదియే ప్రబంధం పరమ పదమునకు ఇది సోపానం. మాత, ఈనాడు శుభశకునములు ఎదురుగుచున్నవి. నా ఎడమ కన్ను అదురుచున్నది. ఏవో ఆనంద తరంగములు నా మదిలో ఉప్పొంగుచున్నవి. అందులకే చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. నేడు తొలిసారిగా తమ వాక్కులో ఉత్సాహము, మోములో మెరుపు కానవస్తున్నాయి. అవును మాత, నిద్రావస్థలో నాకు నా ఎడమ చేయి నా స్వామిని స్పర్శించినట్లయినది. పుత్రి, నిజమై ఉంటుంది. నీ నాథుడు శ్రీరామచంద్రుడు నిన్నీ నరకము నుండి ఉద్ధరించుటకు వచ్చుచున్నాడు. ఖచ్చితముగా ఆ వానరదూత నీ సందేశమును నీ స్వామికి చేరవేసి ఉంటాడు. వారు వెంటనే తమ అనుచరులతో నీకు విముక్తి కలిగించుటకై బయలుదేరి ఉంటారు. నీ ఆనందానికి శుభశకునములు గోచరించుటకు ఇదే కారణమై ఉంటుంది. నిజమా? ఆ ఉన్నట్టుండి నాకు అశుభ శకునములు తోచుచున్నవి నాథ. భవిష్యత్ భయంతో అనుమానాలతో నా మనసు కలవరపడుతున్నది. అపశకునముల మా అనుమతి లేనిదే అపశకునములు లంకలోకి ఎలా ప్రవేశించగలవు? పరిహాసమునకు ఇది తగిన సమయము కాదు మహారాజా. నేను తమకు విన్నవించుకొనుచున్నది కేవలం స్వప్నం కాదు. నా స్వీయ అనుభవముల ఆధారముతో చెప్పుచున్నాను. నాకు చాలా భయముగా ఉన్నది స్వామి. అతివలు స్వభావ సిద్ధంగా పిరికివారే. నేను అలాంటి పిరికిదానని కాను మహారాజా. నేను త్రిలోక విజేత దశకంఠుడు లంకేశ్వరుని పట్టమహిషిని. నాకు ఎవరి వల్ల భయము లేదు నాథా. నేను భయపడుతున్నది కేవలం అవినీతికి, అధర్మమునకు. తమకు అనుభవం కలిగి ఉండాలే ప్రాణేశ్వర. మాకటువంటి అనుభవములు కలగడం లేదు మహారాణి. ఈ రావణుని దరిచేరుటకు భయమునకు కూడా భయము కలుగును. లేదు మహారాజా. ప్రతి మానవుని అంతరాత్మ వానిని హెచ్చరిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే వారు తమ వందిమాగధుల జయఘోషలో పూర్తిగా దానిని వినిపించుకోరు. స్వామి, తమరు ఒకసారి ఆత్మావలోకనం చేసుకోండి. సీతను లంకకు తీసుకువచ్చినప్పటి నుండి తమరు మునిపటి వలె ప్రశాంతముగా ఉండగలుగుచున్నారా? ఏ తమకు అనిపించటలేదా? ఆనాటి నుండి ఏదో ఒక రకమైన అమంగళము జరుగుతూనే ఉన్నది. ఏమి అమంగళము జరుగుచున్నది? నేను పూజ చేయడానికి కూర్చున్నప్పుడు ఏకాగ్రత కుదురటలేదు. యజ్ఞగుండములోని పవిత్రాగ్ని నుండి దివ్యగంధమునకు బదులుగా దుర్గంధము వెలువడుచున్నది. ధూమము కాలమేఘఛాయ కలిగి ఉంటున్నది. వేద పఠనానికి కూర్చున్నప్పుడు వేదమంత్రములు మరిచిపోతున్నాను. కుడి కన్ను అదిరి అశుభ సంకేతాన్నిస్తోంది నాథా. నీ మదిలోని అపశకునముల నివారణకు పరిహారమేమున్నది? ఒక్కటే పరిహారం ప్రాణేశ్వర. సీతను సగౌరవంగా రఘువరుని వద్దకు పంపివేయండి. రాణి! ఇప్పుడు అర్థమైనది నీ మదిలోని అట్టి అపశకునములకు అసలు కారణం సీత నీకు సవతి కాబోతుందన్న భయం. కాదు, సీత నాకు సవతి కాదు. అవుతుంది రాణి, అవశ్యమవుతుంది. ఆ మరుక్షణమే నీ పట్టపురాణి పదవి నిన్ను వీడిపోతుంది. ఆ అమంగళ అనుమానంతోనే నీవు ధైర్యాన్ని కోల్పోతున్నావు.
మంగళము గాని అమంగళము గాని సీత జీవించిన లంకలోనే, మరణించిన లంకలోనే. ఏమైనది? దేని కొరక నాదము? త్రిలోక విజేత లంకేశ్వరులకు జయం. వేగులు సమాచారం తీసుకొచ్చారు మహారాజా. ఏమా సమాచారము? మహారాజా, సీతాపతి రాముడు, అతని సోదరుడు లక్ష్మణుడు, కిష్కింధ మహారాజు, సుగ్రీవుడు పెద్ద వానర సైన్యముతో సముద్రపు ఆవలి తీరమునకు వచ్చి ఉన్నారు. ఇంకేమి? ఏమీ లేదు మహారాజా. సంతోషం. నీవు వెళ్ళవచ్చు. తమరు విన్నారు కదా మహారాజా, వారు సైన్యాన్ని తీసుకుని లంకకి ఆవలి వైపు చేరుకున్నారు. మండోదరి, ఆ తీరమునకు ఈ తీరమునకు భూమి ఆకాశమున అంతరమున్నది. స్వామి, వారి దూత ఒకడు లంకకు వచ్చాడు. రాజ్యాన్ని అల్లకల్లోలం చేసి వెళ్ళాడు. ఆలోచించండి స్వామి. విచక్షణతో, వివేకంతో న్యాయాన్యాయాలను ఆలోచించి నిర్ణయం తీసుకోండి నాథ. ఆలోచించి వివేచించి చేసే కార్యము మంత్రులతో జరుగుతుంది. బుద్ధిమంతులకు, యోచనాపరులకు, నీతికోవిదులైన మంత్రులకు, వీర విక్రమ పరాక్రమోపేతులకు ఈ లంకేశ్వరుని రాజదర్బారులో కొదవలేదు. ఏ నిర్ణయము తీసుకోవలసి వచ్చినా అది రాజదర్బారులోని. రుచించదు రోగుల కౌషధం, వినిపించదు ధూర్తులకు హితవాక్యం. చెడు కాలం కానదు యముని, తన వారే శత్రువులని. చెడు కాలం కానదు యముని, తన వారే శత్రువులని. అశోకవనమున శోకమా, విధి విపరీతము న్యాయమా. సింసుపావృక్ష ఛాయలు సెగలాయే ధాత్రిజకి, సెగలాయే ధాత్రిజకి. పుత్రి, పుత్రి, నగరం అంతా చర్చించుకుంటున్నారు. దేని గురించి మాతా? శ్రీరాముని సైన్యం సముద్రపు ఆవలి తీరానికి చేరుకుందట. గుప్తచర్లు ఈ వార్త తీసుకొచ్చారు. నిజమా? నిజమా మాతా? నా స్వామి, నా మరిది వస్తున్నారా? నిజంగానా? ఆ నా స్వప్నం ఫలించే సమయం ఆసన్నమైనది. హే మాత, హే గౌరీ మాత, నీవే నా స్వప్నమును ఫలింపజేసినావు. ఇప్పుడు మరలా ఫలింపజేయము తల్లి. ఇది స్వప్నం కాదు సీత, నేను చెప్పున్నది అక్షర సత్యము. ఇది విని లంకేశ్వరుడు చింతాక్రాంతుడై ఉంటాడు. యువరాజు ఇంద్రజిత్, అనుజా విభీషణ, సేనాపతి అకంపన, ప్రహస్త, మహాపార్శ్వ, దుర్ముఖ మరియు మంత్రిమండలి సదస్యులారా, మీరందరూ వినే ఉంటారు. ఆ ఇరువురు కాంతారవాసులు రామలక్ష్మణులు కిష్కింధారాజ్య వానర సైన్యముతో సాగరానికి ఆవలి తీరానికి చేరుకున్నారట. వేగుల కథనానుసారం వారు లంకపై దాడి చేయుటకు సిద్ధముగానున్నారట. ఈ వార్త లంకా నగరములో దావానలం వలె వ్యాపించినది. ప్రజలు భయపడుతున్నారు. ఈ యుద్ధము లంకా నగర ద్వారం వరకు వచ్చినదని. పూజ్యనీయులైన మాల్యవంత, తమరు కూడా భయపడుతున్నారా? శాంతించు యువరాజా. మాల్యవంతులు మనకు పూజ్యులు, మేధావులు. వారితో ఏకీభవించకపోయినా వారి సలహాను మనం ఆదరించవలను. సభాసదులారా, మనకు ఎటువంటి సమస్య ఎదురైనను మేము మీ అందరి సలహా సంప్రదింపులతోనే ముందంజ వేసినాము. నాడు సభకు బందీగా తీసుకురాబడిన వానరుడైన హనుమంతుని వధించే విషయములో విభీషణుని సూచన మేరకు మేము వారిని వదిలివేసినాము. అదే పొరపాటైపోయినది. ఆనాడే ఆ మొండి వానరాన్ని వధించి ఉంటే ఈనాడి సమస్య తలెత్తుండేది కాదు.
వాడు ప్రాణాలతో వెళ్ళేవాడు కాదు. వాళ్ళకిక్కడ వివరాలు తెలుసుండేవి కావు. ఇప్పటికీ సమస్య జటిలం కాలేదు మహారాజా. సముద్రానికి ఆవల తీరానికి వచ్చినంత మాత్రాన సరిపోదు. 100 యోజనములు అనగా 400 క్రోసుల విశాలమైన దుర్గమ సముద్రమును దాటి సేనా సమేతముగా రావాలని గదా. సేనాపతి అకంపన, మీ మాటలు మాకు ఆమోదయోగ్యముగా లేవు. రాముని పరాక్రమము ఎటువంటిదో మీరే స్వయముగా మీ కనులతో చూసినారు. నాటి సంగ్రామంలో తమరు తమ సహచరులు యుద్ధభూమి నుండి పారిపోయి ప్రాణములు కాపాడుకున్నారు. మహారాజా, మనము ఒక విషయం మరువరాదు. శత్రువు యొక్క దూత హనుమంతుడు సముద్రమును లంఘించి లంకలో ప్రవేశించినాడు. అనగా లంకా ప్రవేశము దుర్గమము కాదు. ఆ ఒంటరి వానరుడు లంకను దహించి వేసినాడు. మహాపరాక్రమవంతులైన మన వీరులందరూ నగరాన్ని రక్షించలేక చూస్తూ ఉండిపోయారు. అది మాత్రమే కాదు మహారాజా, మన నగర అభేద్య కుడ్యములనియు బలహీనములైపోయినవి. నీవే తెలుపుము విభీషణ, మేము ఏమి చేయవలను? మహావీర లంకేశ్వర, శ్రీరామచంద్రునితో విభీషణ, శత్రువుని నామమును గౌరవముతో సంబోధింపకము. క్షమించండి లంకేశ్వర. నా అభిప్రాయం, రామునితో వైరము మనమే స్వయంగా పెంచుకున్నాం. ఎటువంటి పరిస్థితిలోనూ ముందుగా వారు మనపై దాడి చేయలేదు. తొలుత మన సోదరి శూర్పణకే వారి చెంతకు వెళ్లి రెచ్చగొట్టింది. ఖరదూషణులు అనాలోచితముగా అహంకార మదముతో వారితో శత్రుత్వాన్ని పెంచుకున్నారు. అన్నిటినీ మించి అవినీతిపూర్వకమైన కార్యము చేసినది తమరే. వారి పత్నిని అపహరించి వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించి విభీషణ, అవును మహారాజా, మనమే తప్పు చేశాం. మనమే మన తప్పుని సరిదిద్దుకుని సీతాదేవిని ఆదరపూర్వకంగా తన పతి చెంతకు చేరిస్తే మంచిది. మహారాజా, మన గౌరవనీయులు త్రిలోక విజేతలు అయిన రాక్షస కులములో ఈ పినతండ్రి విభీషణుడు మనకి ఎల్లప్పుడూ విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటారు. మనము రాక్షస కులం వారం కాదు. పరమ పుణ్యాత్ముడు మహర్షి పులస్త్య వంశీకులం. అయినచో మీరు కూడా ఒక్క బాణభయంతో పారిపోయిన మారీచుడు మావయ్య వలనే కాషాయ వస్త్రములు ధరించి ఏ ఋష్యాశ్రమంలోనో ఉండి తావళం తిప్పుకోక ఇక్కడ లంకలో ఏ దురాశతో జీవిస్తున్నారు. నాయన మేఘనాథ, ఇటువంటి నిరర్ధకమైన మాటలు మాట్లాడుట, పెద్దల పట్ల ఇలా అమర్యాదగా ప్రవర్తించుట నీకు శోభస్కరము కాదు. నీవు అనుభవం లేని పసివాడవు. పసివాడనా? దేవతల గర్వమును అణచివేసిన వాడను. మహామహాయోధానుయోధులైన దైత్య నాగకులములను శోకసంద్రమున ముంచిన వాడను. ఐరావత దంతములను పెకలించి దేవరాజైన ఇంద్రుని ఓడించి ఆకాశము నుండి భూమిపై విసిరివేసిన ఈ ఇంద్రజిత్తు అనుభవము లేని పసివాడా? మహారాజా, వనములలో సంచరించు 2 మానవులు, వారి వెంట కొందరు వానరులు. వారికెందుకు మీరు భయపడుతున్నారు? భయమను మాటకు ఈ రావణుని నిఘంటువులో స్థానము లేదు. నరులు కాని వానరులు కాని నన్ను ఏమీయూ చేయలేరు. మహారాజా దశకంఠ, నేను మిమ్మల్ని పితృ సమానముగా గౌరవిస్తాను. మీరు మాకు రాజు మాత్రమే కాదు, స్వయముగా జ్యేష్ఠ భ్రాత. ఎవరినైతే సాధారణ వనవాసులైన నరులుగా ఉపేక్షిస్తున్నారో వారి శౌర్యగాథను మర్చిపోవద్దు. మహావీరుడైన సుబాహు, రాక్షసుల కబంధుడు విరాధుడు, ఖరదూషణులు త్రిశిరుడు, జగదేక వీరుడు మహాబలవంతుడైన వాలి, వీరంతా రామబాణ ఘాతాహతులై యమలోకము చేరుకున్నారు. ఏ వానరుని అపహాసం చేస్తున్నారో అతడు వదిలి వెళ్లిన గుర్తులు నగర నలుమూలల్లో భస్మీపటలమైన మేడలు, మసిబారిపోయి ఉన్న ప్రాకారాలు, అగ్నిలో కరిగి కూలిన స్వర్ణ స్తంభాల రూపాల్లో కనబడుచున్నవి. రాజా, నేను మన సమస్త విశ్వావసు వంశ హితముగూర మాట్లాడుతున్నాను.
హితము కోరి మాట్లాడుతున్నారా లేక పిరికి మందు నూరిపోస్తున్నారా? నేను ధర్మము నీతి మార్గాలను గుర్తు చేస్తున్నాను ఇంద్రజిత్ కుమారా. తప్పుడు సలహాలతో పదభ్రష్టులను చేయగల ముఖస్థుతి చేసే మంత్రుల పట్ల అప్రమత్తముగా ఉండవాలని సూచిస్తున్నాను. సచివ్ వేద గురు తీని జో ప్రియ బోల హీ భయ ఆస్ రాజ్ ధర్మ తన తీని కర్ హోయం వేగ హీ నాస్. ఏ రాజు వద్ద ఉన్న మంత్రి అయినా, గురువైనా, వైద్యుడైనా రాజు అప్రసన్నులవుతాడన్న భయంతోనో లేదా నీచమైన లాభాపేక్షతోనో వాని హితవు కోరి సత్యములు మాట్లాడకుండా ఆ రాజును సంతోషపరచుడు కొరకు కేవలం తీయతీయగా మాట్లాడతారో వీరి వల్ల ఆ రాజు రాజ్యము, శరీరము, వాని ధర్మము ఈ మూడు త్వరలో నాశనమైపోతాయి. మహారాజా లంకేశ్వర, నా గౌరవనీయులైన భ్రాత, అప్పుడప్పుడు కామక్రోధములు ఉత్తేజములైన ఆవేశములో దుర్మతి మనుష్యుల్ని స్త్రీ వ్యామోహంలో పడవేస్తుంది. కానీ వారు తమ తప్పును తెలుసుకుని సరిదిద్దుకోవడంలోనే వివేకమున్నది. దశకంఠ, తమరు మదముతో వడలు మరిచి ఒక పరస్త్రీని యమపాశము కంఠమును ధరించిన చందముగా తీసుకువచ్చినారు. మహారాజా, ఆమె రాక్షస కులానికి కాళరాత్రితో సమానమైనది. విభీషణ, నీవు తప్ప ఇంకెవరైనాను ఇటువంటి ప్రేలాపనలు చేసి ఉంటే ఈ క్షణమే వారి ప్రాణాలు హరించుండేవాడిని. క్షమించండి, క్షమించండి లంకేశ్వర. మంచి చెడ్డల గురించి చర్చించినప్పుడు ఈ విధముగా కోపగించుకుంటా సమంజసము కాదు. వేదవేద్య, కొంచెం వివేకముతో ఆలోచించండి. ఒక అబలని తన ఇష్టానికి విరుద్ధంగా పశు ప్రవృత్తితో బలవంతంగా అపహరించి తీసుకొచ్చారు. అటువంటి స్త్రీ విషము పూసిన పదునైన ఖడ్గంతో సమానము. అందువల్ల నేను తమకు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను అగ్రజ. తమరు సీతను సగౌరవముగా ఆమె పతివద్దకు పంపించండి. దానివల్ల మీ కీర్తికి కళంకం రాదు, త్రిలోకాలలోనూ మీకు గౌరవం లభిస్తుంది. గౌరవం లభిస్తుందా? త్రిలోకాలలో నా పిరికి పంత. వీరపురుషుల సభ జరిగిన చోట మమ్ములను అవహేళన చేసెదరు. ఈ దశకంఠుడు ఒక్కసారి ముందుకు వేసిన అడుగును వెనుకకు తీసుకున్నాడంటే అది మా కీర్తికే కళంకం. కానీ నీతి శక్తిహీనులైన పురుషులు ఎవరికి వారు అల్లుకున్న సాలెగూడు వంటిది. అందులో వీర పురుషులెవరూ చిక్కుకోరు. నీతి శక్తికి బానిస. శక్తివంతుడు ఏది చేస్తాడో అదే నీతి, అదే ధర్మం అవుతుంది. లేదు భ్రాత, లేదు. అది అధర్మం. అధర్మం ఎప్పుడూ ధర్మానికి స్తమము కాదు. క్రూరమైన శారీరక బలం ధర్మాన్ని అణచలేదు. ధర్మానికి ఆధ్యాత్మిక బలం ఉంది. దానికి దైవీకమైన శక్తి కూడా ఉంది. తమరు చేసిన అధర్మ కార్యము వలన కులమంతా సర్వనాశనమైపోతుంది. మన కులమును రక్షించమని నేను తమ చరణములు పట్టుకుని ప్రార్థిస్తున్నాను. పాదమును పట్టుకుని ప్రార్థించడము కాదు, సగర్వముగా తలెత్తుకుని తిరిగే ఈ దశాన నుండి శత్రువుల ముందు దించుకునేలా చేయడానికి నీవు కుట్ర పన్నుతున్నావు. ఇప్పుడు మాకు అవగతమైనది. ఆ వానరుడు ముందు నీ ఇంటికే వచ్చినాడు. నీవే సీత ఉనికిని తెలియజేశావు. వాడు లంకంతటికి నిప్పు పెట్టాడు, కానీ నీ ఇంటిని మాత్రం వదిలిపెట్టాడు. ఇంటి గుట్టు బయట పెట్టే నీవు బాల్యము నుండే మాకు బద్ధ శత్రువువి. లంకలో ప్రజలందరూ మా కనుసైగలలో మెదలుతుండగా నీవు మాత్రం అందులకు విరుద్ధముగా ప్రవర్తిస్తున్నావు. మాకే ధర్మోపదేశం చేస్తావా? వెళ్ళు, కులద్రోహి, భాతృద్రోహి. ఆ వనవాసుల చెంతకు చేరి వారికి నీతి ధర్మాలు బోధించు. వెళ్ళు. అగ్రజా, నన్ను అపార్థం చేసుకోవద్దు. తమరు నాకు పితృ సమానులు. నిష్కల్మషముగా నేను ఎల్లప్పుడూ మీ హితమును కోరేవాడను. సర్వదా నేను మీ శ్రేయోభిలాషిని. అందులకే మరొకసారి తమ పాదములు పట్టుకుని ప్రార్థిస్తున్నాను. శ్రీరాముడు ముల్లోకములకు ప్రభు. వారితో వైరము వలదు. లేవరా నీచుడా, వెళ్ళు. నా కళ్లకు కనపడనంత దూరంగా వెళ్ళు. పో, నీకిక లంకలో స్థానము లేదు. పో.
పరిహసిస్తున్నారా? మీపై నాకు జాలి కలుగుతున్నది. మీ శరములపై అదృశ్యముగా తిరుగుతున్న మృత్యుదేవతను చూస్తున్నాను. శాస్త్రంలో చెప్పబడి ఉన్నది, వినాశకాలే విపరీత బుద్ధి అని. తమ వినాశ మార్గములో పయనించు వారికి భగవంతుడే హితవు చెప్పడానికి వచ్చినా కూడా అహంకార మదములో మునిగి కనులు పొరలుగమ్మిన వారికి భగవంతుడు కూడా పిచ్చివాడిలా కనిపిస్తాడు. తమ దుర్బుద్ధినే సర్వశ్రేష్టమనుకుని మీ అందరి వలనే అజ్ఞానముతో నవ్వుతూ అతి భయంకరమైన మృత్యుగర్భంలోనికి చేరుకుంటారు. లంకాపతి, సృష్టిలో ప్రతి ప్రాణికి ఓ నియమం ఉంటుంది. మనం ఎంతకాలం జీవించినా స్వాభిమానంతో జీవించాలి. స్వాభిమానం లేకుండా జీవిస్తే అది జీవితం అనిపించుకోదు. అంతకంటే మరణించడం ఉత్తమం. మరొక్క విషయం, ధర్మాన్ని అనుసరించి నిండు సభలో గౌరవనీయుడైన ఓ వ్యక్తిని అవమానించడం మరణశిక్ష విధించడంతో సమానం. అనగా నేటి నుండి మీ దృష్టిలో నేను మరణించినట్టే. తమకు నాకు ఏ సంబంధమూ మిగలలేదు. అందులకి తమ ఆజ్ఞానుసారం నేను నేడే లంకను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. తమకు సద్బుద్ధిని ప్రసాదించమని ఆ భగవంతుని నేను మనసారా ప్రార్థిస్తాను. विषमुगतोचे विभीषणहितवे कनबोदये भवितव्यम्। మహారాజు నన్ను లంకను వీడిపోమని ఆజ్ఞాపించారు. వారి ఆజ్ఞను శిరసావహించడం నా ధర్మం. చెప్పడం తేలికే, కానీ జన్మభూమిని విడిచి వెళ్ళడం చాలా కష్టం. పదే పదే నా ప్రజలు రాక్షస జాతి గుర్తుకొస్తారు. ఒక పాపాత్ముడి యొక్క అహంకారం కారణంగా నిర్దోషులైన ప్రజలందరూ మరణిస్తారు.
రాక్షస జాతి నశించిపోతుంది. నా ప్రజల గురించి, లంకాపురి వారసత్వం గురించి నా మనసు కలవరపడుతూ ఉంటుంది. ఈ సమస్యకు ఏ సమాధానమూ లభించట్లేదు. నా మాతృభూమి విధ్వంసం కాకుండా ఎలా నిరోధించగలను? మాట్లాడుటకు ఆలోచించుటకు ఇది సమయం కాదు. లంకాధీశుడు మహారాజు రావణుని మనసులో తమను కారాగృహంలో పడవేసే ఆలోచన రాకముందే తమరిటి నుండి వెళ్ళిపోవటం మంచిది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? వీలైతే శ్రీరాముని వద్దకు వెళ్ళి వారిని ప్రార్థించండి. ఈ రావణుని పాపాలకు శిక్ష నిర్దోషులైన వాని ప్రజలకు విధించవద్దని. కానీ యుద్ధంలో ఏదైనా జరగవచ్చు. ఈ యుద్ధము అనివార్యము. అవును విభీషణ, రాముని కలిసి వారు యుద్ధము చేయుటకు మీ సహాయమునందించండి. దానివల్ల ప్రజలకు తప్పక మేలు జరుగుతుంది. కనుక తమరు శ్రీరామచంద్రుని కలిసి వారికి విశ్వాసపాత్రులుగా ఉండి జరగబోయే యుద్ధంలో తమరు వారికి సహకరించండి. నేను శ్రీరామచంద్రుడి భక్తుడనే, కానీ ఈ సమయంలో ఆయన లంకకు శత్రువు. ఆయనకు సాయపడటం ధర్మోచితమైన కార్యమేనా? అవును రాజా, మనం గ్రహించవలసినది శ్రీరాముడు లంకకు శత్రువు కాదు, రావణునకు శత్రువు. ఆ రావణుడు ఇప్పుడు ఒక విధంగా దేశద్రోహిగా మారాడు. ఎటులనిన ఈ సమయంలో స్వార్థపు జ్వాలలతో దహించుకుపోతూ ఎవరి మాటలను లక్ష్యపెట్టక అన్ని ధర్మాలను, నీతి నియమాలను తన అహంకార పదఘటనలతో నలిపివేసి ఈ లంకాపురిని యుద్ధాగ్నికి ఆహుతి చేయబోతున్నాడు. కనుక ఈ దేశమును రక్షించుకొనవలెనన్న రావణుని అంతము అవశ్యము. అందుకు రెండే మార్గములున్నవి. మొదటిది, తమకు సైనికుల అండదండలు మెండుగా ఉన్నచో రావణుని సింహాసనము నుండి తొలగించి రామునితో సంధి చేసుకునుట. కాని అది అసంభవం. కనుక మరో మార్గమేమనగా తమరే స్వయంగా శ్రీరాముని కలిసి యుద్ధమును నడిపించండి. దాని లక్ష్యం కేవలం దుర్మార్గుడైన రావణుని అంతం. ప్రస్తుతం ఇదే తమరి కర్తవ్యం. ఇది చాలా క్లిష్టమైన విషయం. ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు గురుజనుల సమ్మతి, ఆశీస్సులు అవసరం. నేను మా మాతతో సంప్రదిస్తాను. ఆమె ఏం ఆజ్ఞాపిస్తుందో అదే చేస్తాను. రాజమాత కైకసుల వారి దర్శనార్థం విభీషణులు వచ్చారని మనవి చేయి. ఆజ్ఞ ప్రభు. రాజమాతకు జయము. ఏమి? తమ కనిష్ట పుత్రులు విభీషణులు తమ దర్శనం కోరుతున్నారు. ప్రవేశపెట్టు. దీర్ఘాయుష్మాన్ భవ. శివభగవానుడు నీకు మేలు చేస్తాడు. ఆసీనుడు కానాయనా. మాత, నేను క్లిష్ట సమస్యకు సమాధానం కోరి వచ్చాను. పరిష్కారం సూచించండి. వ్యాకుల చిత్తుడవై మాట్లాడుచున్నావు. అంతగా ఏమైనది వత్సా? జ్యేష్ఠ భ్రాత రావణుడు నన్ను లంక నుండి బహిష్కరించాడు. రావణుడు నిన్ను లంక నుంచి బహిష్కరించాడా? ఎందులకు? నేడు సభలో నన్ను చాలా అవమానించాడు. కారణం? సీతను అపహరించుకురావడం సముచితము కాదని నేను వారికి హితోపదేశం చేశాను. ఒక పరస్త్రీని తన ఇష్టానికి విరుద్ధంగా బందీగా ఉంచుకోవడం ధర్మ విరుద్ధం అన్నాను. ఆమె పరమ పతివ్రత. అమ్మా,
ఈ పాప కారణంగా లంక నాశనమైపోతుంది. ఒకవైపు శ్రీరాముడు కిష్కింధాపతి సుగ్రీవుని సహాయంతో వానరసేనను తీసుకుని లంక వైపు వస్తున్నారు. కాని ఇక్కడ రామలక్ష్మణుల చింత వలదని మన మంత్రులు సలహా ఇస్తున్నారు. మన రాక్షసుల వారిని సైన్య సమేతంగా హతమారుస్తామంటున్నారు. అప్పుడు నేను వారితో చెప్పాను, రామదూత హనుమంతుడు ఒక్కడే లంకను దహించి వెళ్ళిపోయాడు అంటే వారి శక్తిని తక్కువగా అంచనా వేయకూడదు అని. ఒక స్త్రీ కోసం బలవంతుడైన శత్రువుతో పోరుకు దిగడం మంచిది కాదు. మనం సీతాదేవిని సగౌరవంగా ఆమె పతి వద్దకు పంపించేద్దామన్నాను. అగ్రజుడు సమ్మతించలేదు. నేను నా మగుటాన్ని ఆయన పాదాల చెంత ఉంచి, అగ్రజ, నీ పట్టుదల కోసం లంకను నాశనం చేయొద్దన్నాను. అప్పుడు అగ్రజుడు నిండు సభలో నా మగుటాన్ని తన పాదాలతో తన్ని నన్ను లంక నుండి వెలివేశాడు. రావణుడు చేసింది న్యాయం కాదు. ఏమైనా దీని వెనుక నీ అపరాధం ఏమీయునూ లేదు. రాజాజ్ఞానుసారం నీవు వెళ్ళవలసినదే. అమ్మా, అగ్రజులకు ఉపద్రవం రానే వచ్చింది. కానీ ఆ ఒక్క కారణంగా దేశమంతా సంక్షోభానికి గురవుతున్నది. ఈ పరిస్థితిలో మన దేశ ప్రజలను ఇక్కట్లలో వదిలి ఎలా వెళ్ళిపోగలను? తమ ప్రజల పట్ల రాజవంశంలోని ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది. ఈ సమయంలో నేను వెళితే అది దేశద్రోహం కాదా? ఒకవేళ నీవు ఇక్కడే ఉండి నీ ప్రజలని రక్షించుకోగలిగితే అప్పుడు నీవు వెళ్ళడం ఉచితము కాదు. కాని ఇక్కడ ఉండి కూడా నీవు ఏమీ చెయ్యలేవు. ఎందుకంటే రావణుడు నిన్ను స్వతంత్రంగా ఉండనివ్వడు. అందుకని నీవు ఇక్కడ ఉండకుండా అతి శీఘ్రమే ఇక్కడి నుంచి వెళ్ళిపో. లంక నుండి బయటకు వెళ్ళి ఆలోచించు. నీవు నీ లంకలోని నిర్దోషులైన ప్రజలను ఎలా రక్షించగలవో, ఎవరి సహాయంతో రక్షించగలవో. నా మంత్రులు, మిత్రుల అభిప్రాయం, ఈ సమయంలో నేను శ్రీరాముని వద్దకు వెళ్ళాలి. వెళ్ళి వారితో చెప్పాలి, తమ వైరము రావణునితోనే, వాని కారణంగా నిర్దోషులైన లంకా ప్రజలను శిక్షించవద్దని. చక్కటి యోచన. కానీ ఏమిటి మాతా? కానీ ఇందులో ఒక చిక్కు ఉన్నది. ఏమది? రాముడు నిన్నెందుకు ఆదరిస్తాడు? నీవతని శత్రువు అనుజుడివి. న్యాయప్రకారంగా అతడు నిన్ను నమ్మనే కూడదు. రావణుడి పట్ల అతడు ఎలా ప్రవర్తిస్తాడో నీ పట్ల కూడా అలాగే ప్రవర్తించాలి. నా దేశం నాశనం అవుతుంటే నిన్ను చూస్తూ ఊరుకోవాలా మాతా? నన్ను సాధువుగా మారిపోయి ఏ గుహలో అయినా కూర్చోమంటావా? లేదు, అది అప్రయోజకత్వం. తన దేశం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరూ అలా ఆలోచించరు. మరి నీ మంత్రులు సరిగానే సెలవిచ్చారు. నీవు ప్రజాహితవు కోరి నీ జీవితాన్ని దేశం కోసం పణంగా పెట్టైనా శ్రీరాముని వద్దకు వెళ్ళాలి. వారు నిన్ను శత్రుపక్షపు వాడిగా తలిస్తే మరణశిక్ష విధించొచ్చు. ఈ బలిదానం వల్ల రాజకులంలో ఉత్పన్నమయ్యే వారసత్వపు అధికారం నుండి విముక్తుడివవుతావు. వారు నీకు ఒక్కసారి మాట ఇచ్చినారంటే నీకే భయమూ ఉండదు. నేను విన్నాను, రఘుకుల వంశజులు తమ మాటకెప్పుడూ కట్టుబడి ఉంటారని. ప్రాణం పోయినా తమ మాటను ఎన్నడూ వృధాగా పోనీయరు. ఇప్పుడు అనిపిస్తోంది, మీ తండ్రిగారు మహర్షి విశ్వావసు చెప్పిన కథను నిజమయ్యే సమయం ఆసన్నమైందని. ఏమా కథ మాతా? వారు హిమాలయములకు వెళ్ళేటప్పుడు నాతో ఇలా అన్నారు. దేవి, మన జ్యేష్ఠపుత్రుడు రావణుని వినాశకాలం ప్రారంభమైనది. దేవతల ప్రార్థనను ఆలకించి విష్ణువు రఘుకులంలో అవతరించాడు. సమయం వచ్చినప్పుడు వాని ద్వారా రావణునితో సహా రాక్షసుకుల నాశనం జరుగుతుంది. స్వామి, ఒక్క రావణుని కారణంగా మన కులముతో పాటు ఉన్నతులైన రాక్షస సమూహమునకు కూడా వినాశము ప్రాప్తించనున్నదా? పితరులకు తర్పణాలు వదులుటకై ఒక్కరూ మిగలరా? కైకసి, నీ కనిష్టపుత్రుడు విభీషణుడు మన జాతిని ఉద్ధరిస్తాడు. వాడి ద్వారానే రాక్షసకులం యావత్తు
అధర్మ మార్గం నుండి విడివడి ప్రభువుని శరణు వేడుతుంది. కనుక పుత్ర, వారు సెలవిచ్చిన భవిష్యవాణి నేడు సత్యమవుతున్నదనిపిస్తున్నది. నీవు తిన్నగా ఇక్కడ నుండి శ్రీరాముని వద్దకు వెళ్ళు. నా ఆశీస్సులు నీ వెంట ఉంటాయి. అమ్మా, మరలా నేను అగ్రజుల వద్దకు వెళ్ళి ప్రార్థించి చూడనా? ఆయన ఆగ్రహ ఆవేశములు ఉపశమించి ఉంటే నా మాట వింటాడేమో. నీవెంత శాంతచిత్తుడు వత్స. వెళ్ళు, వెళ్ళి ప్రయత్నించు. విభీషణ, నీ ప్రాణాల మీద నీకు ఆశ లేనట్టున్నది. అగ్రజ, నేను మాత కైకసి ఆజ్ఞానుసారము మరల తమని ప్రార్థించడానికి వచ్చాను. నీవు మాకు చెప్పదలుచుకున్నది వెళ్ళి మాతకై విన్నవించుకో. అగ్రజ, వేదములు పురాణములు ఇట్లా అంటున్నవి. సుబుద్ధి కుబుద్ధి అన్నవి ప్రతి మనిషిలోనూ ఉంటాయి. ప్రతి వ్యక్తి వారి వారి ఇష్టానుసారము ఈ రెండింటిలో ఒక గుణాన్ని ఆశ్రయిస్తాడు. శాస్త్రములు ఇలా చెప్తున్నవి: సుబుద్ధి సంపన్నుడవుతాడు, కుబుద్ధి ఆపదల పాలవుతాడని. అగ్రజ, సుబుద్ధిని ఆశ్రయించండి. ఈ సమయంలో కుబుద్ధి తన ప్రభావాన్ని తమపై చూపుతోంది. అందువల్ల తమరు హితాహితాలను గుర్తించలేకున్నారు. తమరు మిత్రుని శత్రువుగాను శత్రువుని మిత్రునిగాను భావిస్తున్నారు. సీత ఈ రాక్షస కులానికి కాళరాత్రి సమానురాలు. ఆమెపై తమ ప్రేమ పెరుగుతున్నది. అది తమను వినాశ మార్గం నుంచి తప్పించలేదు అగ్రజ. చాలించు విభీషణ. ద్రోహి, మా ఉప్పు తింటూ ఆ మానవాధముల్ని ప్రశంసిస్తావా? మూర్ఖ, సదా నా పంచన ఉంటూ శత్రువు హితం కోరుతూ వాని ద్వారా మా నాశనాన్ని కోరుకుంటావా? ఓరి విశ్వాసఘాతకుడా, నిన్ను! వలదు నాథా, వలదు. అహంకారాల వికృతనాదం జయించదాయను కామమును, సోదరుడే నిజ శత్రువని కానలేదు హితవాక్యం, కానలేదు హితవాక్యం. మేఘనాథుడు సత్యము వచించినాడు. ఈ ద్రోహి దయకు పాత్రుడు కాడు, కానేరడు. అగ్రజ, వేదములు పురాణములు ఇట్లా అంటున్నవి. సుబుద్ధి కుబుద్ధి అన్నవి ప్రతి మనిషిలోనూ ఉంటాయి. ప్రతి వ్యక్తి వారి వారి ఇష్టానుసారము ఈ రెండింటిలో ఒక గుణాన్ని ఆశ్రయిస్తాడు. ఈ సమయంలో కుబుద్ధి తన ప్రభావాన్ని తమపై చూపుతోంది. అందువల్ల తమరు హితాహితాలను గుర్తించలేకున్నారు. సీత ఈ రాక్షస కులానికి కాళరాత్రి సమానురాలు. ఆమెపై తమ ప్రేమ పెరుగుతున్నది. అది తమను వినాశ మార్గం నుంచి తప్పించలేదు అగ్రజ. చాలించు విభీషణ.
ద్రోహి! మా ఉప్పు తింటూ ఆ మానవాధముల్ని ప్రశంసిస్తావా? మూర్ఖ! సదా నా పంచన ఉంటూ శత్రువు హితం కోరుతూ వాని ద్వారా మా నాశనాన్ని కోరుకుంటావా? ఓరి విశ్వాసఘాతకుడా, నిన్ను! వలదు నాథా, వలదు. అహంకారాల వికృతనాదం జయించదాయను కామమును, సోదరుడే నిజ శత్రువని కానలేదు హితవాక్యం, కానలేదు హితవాక్యం. మేఘనాథుడు సత్యము వచించినాడు. ఈ ద్రోహి దయకు పాత్రుడు కాడు, కానేరడు. అదిగో వస్తున్నారు. రాజమాత ఏమని సెలవిచ్చారు? మాత ఆదేశము అదియే, శ్రీరాముని శరణు వేడమని. మరి వెళ్దామా? ఉమ్. రాముని వేడగా కదిలెను తాను, నిలువగలేక లంకను వీడి, నిలువగలేక లంకను వీడి. నీతులు నిలువని చోట తాను నిలువగజాలడు విభీషణుండు. సోదర భీషణ ఆజ్ఞకు వెరచి శరణము వేడగ సాగెను, శరణము వేడగ సాగెను. అసురుని చెవులకు హితవులు కటువై, రాముని చేరెను తమ్ముడు వెలియై. అసురుని చెవులకు హితవులు కటువై, రాముని చేరెను తమ్ముడు వెలియై. రాముని చేరెను తమ్ముడు వెలియై. అటు చూడండి, శత్రుదూతలు వస్తున్నారు. సుగ్రీవులు వారు శిబిరంలో ఉన్నారా? ఉన్నారు. శ్రీరామ ప్రభువుల ఆజ్ఞ, శిబిరానికి అన్ని వైపులా ఎల్లవేళలా కాపలా ఉండాలి. మహారాజులకు జయము. చెప్పు. మహారాజా, కొంతమంది ఆకాశ మార్గాన లంక నుండి మన వైపు వచ్చారు. లంక వైపు నుండా? అవును మహారాజా. శ్రీరామ ప్రభువు చెప్పింది సత్యమే. మనం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. పదండి. ఈ సమయంలో రహస్యంగా ఆకాశ మార్గాన వస్తున్న మీరు ఎవరు? ఎక్కడి నుండి వస్తున్నారు? ఏ పని మీద వస్తున్నారు? జాగ్రత్త, అసత్యములాడరాదు. నేను ఎల్లప్పుడూ సత్యమనే వచిస్తాను. అసత్య భాషణము నా స్వభావము కాదు. నా అనుమానం నిజమైతే తమరు కిష్కింధాధిపతి వానరాజు సుగ్రీవులై ఉండాలి. నీ అనుమానము సత్యమే. నిన్ను నీవు పరిచయం చేసుకో. కపిరాజా, నా ప్రణామము స్వీకరించండి. నేను లంకాధిపతి రావణుని కనిష్ట సోదరుడను. నా పేరు విభీషణుడు.
నా సోదరుడు సీతాదేవిని పంచవటి నుంచి అపహరించుకు వచ్చినప్పటి నుంచి మా మధ్య అభిప్రాయ భేదములు తలెత్తుతూనే ఉన్నవి. నేను పలుమార్లు తెలిపాను సీతాదేవిని సగౌరవంగా తిరిగి పంపివేయమని. అతడు నన్ను కఠినంగా దూషించి నన్ను అవమానపరిచినాడు. అందులకే నేను సర్వము త్యజించి శ్రీరాముని శరణు కోరి వచ్చినాను. శ్రీరామచంద్రుడు శరణాగత వత్సలుడు. నేను వారి శరణ కోరి వచ్చినానని తమరు వెళ్ళి వారితో మనవి చేయండి. చక్కటి భాషణ. నేను శ్రీరాముల వద్దకు తమ సందేశాన్ని చేరవేస్తాను. తమరంతవరకు అక్కడే ఉండండి. మా శిబిరంలో ప్రవేశించుటకు ప్రయత్నించకండి. వీరిని జాగ్రత్తగా గమనించండి. నేను వచ్చే వరకు వీరిని కిందికి దిగనేయకండి. ఆజ్ఞ మహారాజా. రామిత్రమా, ఆసీనుడవుక. స్వామి, తనని తాను లంకాధిపతి రావణుని కనిష్ట సోదరుణ్ణని చెప్పుకుంటూ ఒక అసురుడు వచ్చాడు. తమ శరణు కోరి వచ్చానని చెబుతూ అతడు తమ వద్దకు రావడానికి అనుమతి కోరుతున్నాడు. కానీ అతను శత్రువుకి సోదరుడు. ఇది మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. అతడు మన శిబిరంలో ప్రవేశించడానికి అనుమతి ఇవ్వాలా వద్దా? మీ అందరి అభిప్రాయము ఏమి? అతను రావణుని గూఢచారి కావచ్చుగా. తమ్ముడైన గూఢచారి అయిన మనకి శత్రువు. మాయావులైన రాక్షసులను మనం నమ్మలేం. శరణు కోరినట్టే కోరి మన సేనలో చేరి అంతర్గతంగా కల్లోలాన్ని సృష్టించవచ్చు. మన నమ్మకాన్ని గెలుచుకుని మన మీదనే దాడి జరపచ్చు. ప్రభు, మనం అతన్ని నమ్మరాదు. తక్షణం వారిని బంధించవలసినదే. వానరరాజా, అతడి మనసులో కపటము ఉన్నచో ఈ విధముగా ధైర్యముగా ఎదురుపడడు. అతని వివరాలు అడిగి తెలుసుకోవాలి. అతనెవరు? అతని పేరేమిటి? అతడు తన పేరు విభీషణుడని చెప్పాడు. విభీషణుడా? అతను తన పేరు విభీషణుడని చెప్పినాడా? ఏదైనా సందేహం కలిగినదా ఆంజనేయ? సందేహమా? విభీషణుని పేరు వినగానే సందేహము తొలగిపోయినది. వాస్తవానికి వచ్చినవాడు విభీషణుడే అయితే. హనుమ, నీవు చెప్పినట్లు ఎంతగా విభీషణుడు మనకు హితుడైనను ఎట్టి పరిస్థితిలోనూ విశ్వసించరాదు. ఏలయనగా అతడు రావణుడి సోదరుడు, రాక్షసుడు కనుక కామరూపమును ధరించగలవాడు. రాక్షసులకు అంతర్ధాన శక్తి కూడా ఉంటుంది. వారిని నమ్ముట ఉచితము కాదు. రాక్షస జాతి కావచ్చు, అందువల్ల దుష్టుడని దుర్జనుడని నిర్ణయించడం భావ్యం కాదు. ఏ వ్యక్తి అయినా జాతిని బట్టి గుణాన్ని నిర్ణయించరాదు. వారి కర్మలను బట్టి మంచి చెడు నిర్ణయించాలి. రాక్షసులలో బలిచక్రవర్తి వంటి ధర్మాత్ముడు దాత, ప్రహ్లాదుని వంటి హరిభక్తులు ఉన్నారు జాంబవంత. అదే విధముగా విభీషణుడు తమ పరమభక్తుడు ప్రభు. సీతామాత నాతో ఇది కూడా చెప్పినది. విభీషణుడు తన కుమార్తె చేత దొంగచాటుగా అప్పుడప్పుడు తనకు భోజనము పంపేవాడని. కావచ్చు, ఆ సమయమున అతని కుమార్తె సానుభూతి కారణముగా చేసి ఉండవచ్చు. కానీ నేడు పరిస్థితి వేరు. శ్రీరాముని సైన్యము సముద్రమునకు ఆవల చేరుకున్నదని లంకలో అందరికీ తెలిసి ఉంటుంది. ఈ పరిస్థితిలో విభీషణుడు తన సోదరుని శత్రువును శరణు కోరడానికి ఇది ఉచిత స్థానమూ కాదు, సమయమూ కాదు. ఇటువంటి పరిస్థితుల్లో సోదరుని విడిచి వచ్చాడంటే ఇది కొంచెము ఆలోచించి నిర్ణయించవలసిన విషయము. లక్ష్మణ, లక్ష్మణ భరతుల వంటి సోదరులు ఈ లోకంలోనే కాదు, ముల్లోకములలోనూ దుర్లభం. ఏమైనను ఆ కొలమానముతో అందరినీ కొలుచుట ఉచితము కాదు. వానర రాజా, మీ అందరి అభిప్రాయములు నేను శ్రద్ధగా ఆలకించాను. ఇప్పుడు మీరందరూ నా అభిప్రాయాన్ని కూడా వినండి. తదుపరి మీ నిర్ణయాన్ని తెలుపండి.
విభీషణునిలో కొంత దోషముండవచ్చు, తన మనసులో కొంత కపటము ఉండవచ్చు. కానీ నా ప్రతిజ్ఞ శరణు కోరిన వారికి అభయమివ్వడం. మిత్రత్వమును కోరి యాచిస్తూ ఎవరైతే శరణార్థులుగా వస్తారో వారిని తిరస్కరించడం దోషం. శరణాగతుడు ద్రోహచింతనతో వచ్చినను అతనికి ఆశ్రయము కల్పించుట సత్పురుష లక్షణం. మోసగించడం పాపం, మోసగించబడడం కాదు. తమ నిర్ణయం ఉత్తమమైనది ప్రభు. తమ ఆదర్శం ధన్యమైనది. మనం అతనికి స్వజనులం కాదు. అయినను అతడు తమ శరణు కోరి వచ్చాడు. ఇందులో నాకు ఏ కపటమూ కనిపించుటలేదు. మీ అందరి ఆలోచనార్థం నేనొక కథనాన్ని ప్రస్తుతిస్తాను. మీరు శ్రద్ధగా ఆలకించండి. పూర్వకాలమున కణ్వ మహర్షి పుత్రుడు, గొప్ప సత్యవంతుడు కండు మహర్షి ఒక ధర్మ నిర్ణయం చేశాడు. ఆర్తోవా యదివా దృష్ట పరేషాం శరణం గత హరిప్రాణానాం పరిత్యజ రక్షితవ్య కృతాత్మన. శత్రువే శరణు కోరి వచ్చి దయకోసం యాచించినట్లయితే అతడిని నిరాశపరచకూడదు. శత్రువు దుఃఖితుడైన దురాత్ముడైన ప్రత్యర్థి శరణు కోరి వస్తే నిర్మల మనస్కుడైన శ్రేష్ఠ పురుషుడు తన ప్రాణములపైన మోహమును వీడి వారిని రక్షించి తీరాలి. అటుల చెయ్యనిచ్చో పాపమును పంచుకొనవలెను. నేడు నేను కండు మహర్షి చెప్పిన ఆ యథార్థ ఉత్తమ వాక్కును పాటిస్తాను. కపిశ్రేష్ఠ, ఆ విభీషణుడే కాదు, స్వయముగా రావణుడే శరణాగతుడై వచ్చినను నేను నా ప్రతిజ్ఞను పాలిస్తాను. అతడికి శరణునిస్తాను. యువరాజా అంగద, అతడిని సాదరంగా నా వద్దకు తీసుకురా. ఆజ్ఞ ప్రభు. రాక్షసకుల శిరోమణి విభీషణ, నేను వాలిపుత్రుడను అంగదుడను తమకి ప్రణమిల్లుతున్నాను. ప్రభు శ్రీరామచంద్రుల వారు తమ ప్రార్థనను మన్నించి మిమ్ములను తమ వద్దకు తీసుకురమ్మని నన్ను ఇక్కడికి పంపించినారు. కనుక దయచేయండి, తమకిదే మా స్వాగతం. ధన్యవాదములు. రండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దయచేయండి, ప్రభు తమ కోసమే నిరీక్షిస్తున్నారు. ధన్యవాదములు. ధర్మము దాల్చెను మానవ రూపము, మూర్తి భవించిన దైవము రామము. శరణాగతులకు నిలయము రాముడు, నమ్మిన వారిని దయగను వీరుడు, దయగను వీరుడు. రఘునాథ, మహారాజు రావణుని కనిష్ట సోదరుడు విభీషణుడను. హే రఘువంశ తిలక, నాలో అన్నీ అవగుణాలే. నేను రాక్షసకుల సంభవుడను.
నా శరీరము తామస ప్రవృత్తి కలిగినది. ఈ కారణముల వల్ల స్వభావసిద్ధముగా నాకు పాపములతో సంబంధమున్నది. అందువలన నేను తమ దర్శనమునకు కూడా అర్హుడను కాను. అయినను తమ యశోగాథలు విని కలవడానికి వచ్చాను. ప్రభు, తమరు శరణాగత వత్సలురు. తమ శరణ పొందిన వారికి జనన మరణముల భయము నుండి ముక్తి లభిస్తుంది. ప్రభు, నన్ను మహారాజు రావణుడు అవమానించి లంక నుండి వెలివేసినాడు. నేను వారిని అధర్మం నుండి అవినీతి నుండి కాపాడుటకై ఎంతగానో ప్రయత్నించినాను. సీతాదేవిని సగౌరవముగా తమ వద్దకు చేర్చమని చెప్పినాను. లంకలోని నిర్దోషులైన ప్రజలను యుద్ధము నుండి కాపాడమని చెప్పినాను. వారికి నా పలుకులు రుచించలేదు. నేను నా మగటమును వారి చరణముల వద్ద ఉంచినాను. అతడు దానిని కూడా కాలితో తన్ని విసిరివేసినాడు. నేను అవమానించబడి బహిష్కరించబడి నేను నా పరివారమును సకల సంపదలను విడిచిపెట్టి తమ శరణ కోరు వచ్చాను. ప్రభు, తమరు శరణాగత వత్సలురు. మనసులో నా లోపాలను రానివ్వకుండా నన్ను రక్షించండి ప్రభు, రక్షించండి. తమరు మా శత్రువును వీడి మా వద్దకు వచ్చారు కనుక మీరు మాకు మిత్రులు. అందువల్ల మిత్రస్థానములు అలంకరించండి. స్వామి, నేను సేవకుడిగా ఉండాలని వచ్చాను. తమరు నాకు మిత్రస్థానం ఇచ్చారు. నేనందుకు పాత్రుడను కాను. అది తమ వినమ్రత. అదే తమ గొప్పదనం కూడా. లంకేశా, లంకేశుడా? ప్రభు, లంకేశుడిప్పుడు మహారాజు రావణుడు. తమరు శరణార్థిని ఆ పేరుతో ఎలా పిలవగలరు? రావణుడు కేవలము కొద్ది దినముల వరకే లంకేశుడుగా ఉంటాడు. వాని పాపకర్మములు వాని సర్వశక్తులను క్షీణింపజేసి వానిని మృత్యువుకు అతి సమీపమునకు తీసుకువచ్చినవి. ఆ తరువాత లంకారాజ్య సింహాసనమును తమరే అలంకరించవలసి ఉంది. యుద్ధము తరువాత లంకా ప్రజలకు ధర్మపరాయణుడైన రాజు ద్వారా సుఖశాంతులను ప్రసాదించే బాధ్యత మాకు ఎంత ఉన్నదో అంతయు తమకు ఉన్నది. తమ ప్రజల హితమును తమకంటే ఎక్కువగా ఎవరు వాంఛిస్తారు? సత్యము వచింపవలనన్నా నేను నా మంత్రుల సమ్మతితో తమ సమక్షమునకు ఓ కోరికతో వచ్చినాను. లంకలోని నిర్దోషులైన ప్రజల తరఫున తమ దయాభిక్ష కోసం వచ్చినాను. ఒక పాపాత్ముని కారణంగా అమాయక ప్రజలు శిక్షింపబడరాదు. మిత్రమా, నేను తమ ప్రజావాత్సల్యానికి సంతసిస్తున్నాను. నేను తమకు మాట ఇస్తున్నాను. మా సైన్యంలోని ఏ ఒక్క సైనికుడు లంకలోని ఏ నిర్దోష ప్రజకు ఏ హాని తలపెట్టడు. మారుగా మా సైన్యం నీ ప్రజలను రక్షిస్తుంది. మాతో యుద్ధమునకు సుముఖముగా ఉన్న వారితోనే యుద్ధము చేయుటకు సన్నద్ధులమై ఉంటాము. నేను లంకావాసుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తమరు తమ ఈ సేవకునితో సహా ప్రజలందరికీ అభయం ఇచ్చారు. తమ వంటి దయాశీలురెవరూ ఉండరు.
ప్రభు, ఇది నిరంతరము ఇలాగే ఉండనివ్వండి. మిత్రమా, తమరు శరణు కోరి మమ్ము ఆశ్రయించారు. మేము తమను లంకేశుడన్నాము. మా బాణము వలనే మా మాట కూడా అమోఘమైనది. అందువల్ల అది అసత్యము కానేరదు. రావణుడు తమ మకుటమును కాలితో తన్ని దూరముగా విసిరివేసినాడు. అందులకు బదులుగా మేము తమకు రాజమకుటమును ప్రసాదిస్తాము. మహారాజా సుగ్రీవ, తమరు పవిత్ర సముద్ర జలమును తెప్పించండి. సాగరము సమస్త తీర్థముల జల సమ్మేళనం. మన సైన్య సమక్షమున ఆ పవిత్ర జలముతో భావి లంకేశ్వరులైన విభీషణులకు పట్టాభిషేకము గావిస్తాము. లక్ష్మణ, అగ్రజ, శిబిర మధ్యమున తగిన ఏర్పాట్లు చేయించు. తమ ఆజ్ఞ. విశ్వాని దేవ వయూనాని విద్వాన్ యుద్ధస్మజ్జుహురాణమేనో జ్యేష్ఠాంతే నమ ఉక్తిం విధేమ. ఓం స్వస్తి న ఇంద్రో వృధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తారక్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం ద్యౌః శాంతిరంతరిక్షగం శాంతిః పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्ति सर्वज्ञं शान्ति शान्ति. మిత్రమా, ఇది నీ వాంఛ కాదని నాకు తెలుసు. కాని నా శరణు కోరి వచ్చినందుకు, నా దర్శనము కలిగినందుకు కలుగు ఫలము అమోఘము. అందులకే మేము పవిత్ర సాగర జలముతో, సమస్త నదులతో, సమస్త తీర్థముల సమ్మిళితమైన ఈ జలముతో నీకు అభిషేకము గావిస్తున్నాము. జగదభిరాముని నీడలో శరణాగతుడు నిల్చెను అభిషేకముల విభీషణుణ్ణి కిరీటధారుని చేసెను. లంకాధీశ మహారాజా విభీషణ, లంకా సామ్రాజ్యమునకు తమ వల్ల శుభమగుగాక. విభీషణ మహారాజుకి జై! 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 మంగళకార మంగళనాశ దశరథ రఘుకుల రాజకుమార సీతారామచరితమపి రమ్యం మధుర
మధుర శుభ శ్రవణాన